Okay, this is our Ackerman steering gear mechanism. This Ackerman steering gear mechanism consists of a four-link mechanism or four-bar mechanism. సో మనకి ఇక్కడ ఫోర్ బార్ మెకానిజం అనేది ఈ యాకర్మ్యాన్ స్టీరింగ్ గేర్ మెకానిజంలో ఉంటుంది. దట్ ఈస్ పిఏబిక్యూ. సో పిఏబిక్యూ. సో ఇది మన ఫోర్ బార్ మెకానిజం. సో దిస్ ఈస్ కన్సిస్ట్ ఆఫ్ ఏ ఫోర్ బార్ మెకానిజం. Ackermann steering gear mechanism consists of a four bar mechanism, that is PABQ. So PABQ is our four bar mechanism. So it has four turning pairs. So four bar mechanism consists of four turning pairs. So only turning pairs are present in this Ackermann steering gear mechanism. So that is why we will use Ackermann steering gear in most of the cases. So in this mechanism also there are two equal arms are there, PA and QB. PA and QB. These two arms are equal in length. So PA and QB are two equal arms. రెండు ఈక్వల్ ఆర్మ్స్ ఉన్నాయి. సో ఈ ఆర్మ్స్ని యాక్చువల్గా మనకి పివోటెడ్ జాయింట్తో స్టబ్ యాక్సిల్స్కి ఏం చేస్తారు అంటే ఫిక్స్ చేస్తారు. So PA and QB are two equal arms which are fixed to the stub axles known as PC and QD respectively. Fixed to the stub axles. స్టబ్ యాక్సిల్స్ అంటే ఏంటంటే ఫ్రంట్ వీల్స్ని ఏవైతే యాక్సిస్ మీద మౌంట్ చేస్తారో వాటిని స్టబ్ యాక్సిల్ అంటారు. సో ఇక్కడ ఇదొక స్టబ్ యాక్సిల్, ఇక్కడ ఇదొక స్టబ్ యాక్సిల్. సో ఫిక్స్డ్ టు ద స్టబ్ యాక్సిల్స్ PC అండ్ QD. సో ఇలా ఫిక్స్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకి ఏపీసీ ఒక బెల్ క్రాంక్ లెవర్ ఫామ్ అవుతుంది, అలాగే BQD ఈజ్ అనదర్ బెల్ క్రాంక్ లెవర్స్. సో ఇలా ఫిక్స్ చేయడం వల్ల ఈ PA ఆర్మ్ అండ్ QB ఆర్మ్స్ ఈ షార్ట్ యాక్సిస్ PC అండ్ QD మీద ఫిక్స్ చేయడం వల్ల మనకి టూ బెల్ క్రాంక్ లెవర్స్ ఫామ్ అవుతాయి. ఒకటేమో CPA అండ్ ఇంకొకటి CPA బెల్ క్రాంక్ లెవర్ అండ్ QPD బెల్ క్రాంక్ లెవర్ ఫామ్ అవుతుంది. సో దేర్ ఆర్ టూ బెల్ క్రాంక్ లెవర్ CPA and DQB. DQB are bell crank levers. Those are bell crank levers. Next, ఈ బెల్ క్రాంక్ లెవర్స్ అనేవి ఇక్కడ P అనే పాయింట్ దగ్గర మనకి పిన్ జాయింట్స్ ఉన్నాయి. సో దేర్ ఆర్ టూ బెల్ క్రాంక్ లెవర్స్ పివోటెడ్ at P and Q రెస్పెక్టివ్లీ. వీటిని ఎక్కడ these bell crank levers are pivoted at the pin joints P and Q. సో P and Q దగ్గర మనకి ఈ బెల్ క్రాంక్ లెవర్స్ని పిన్ జాయింట్తో ఫిక్స్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి AB అనే లింక్ ఉంది కదా, ఈ AB లింక్ అనేది ఈ PQ లైన్కి ప్యారల్గా ఉంది. సో ఎప్పుడైతే వెహికల్ అనేది ఓన్లీ స్ట్రైట్గా వెళ్తుందో సో మనకి ఈ AB క్రాస్ ఆర్మ్ అనేది ఈ PQకి ప్యారల్గా ఉంటుంది. సో డ్యూరింగ్ ద స్ట్రైట్ మోషన్ ఆఫ్ ద వెహికల్ the cross arm AB is parallel to the line PQ. సో PQ ఈ ఆటోమొబైల్లో ఈ లైన్కి ఈ AB అనే క్రాస్ ఆర్మ్ యాక్చువల్గా ప్యారల్గా ఉంటుంది. సో ఈ ఆర్మ్స్కి క్రాస్ ఆర్మ్ AB అనే క్రాస్ ఆర్మ్ని ఏం చేశారంటే
పివోటెడ్ జాయింట్ అటాచ్ చేశారు. క్రాస్ ఆర్మ్ ఏబి is pivoted to the arms PA and QB. సో పిఏ అండ్ క్యూబీ ఆర్మ్స్ కి మనకి ఈ క్రాస్ ఆర్మ్ అనేది సమ్ పిన్ జాయింట్స్ తో కనెక్ట్ చేశారు. నెక్స్ట్ సో స్ట్రైట్ మోషన్ ఆఫ్ ద ఎప్పుడైతే మనకి వెహికల్ స్ట్రైట్ గా వెళ్తుందో మనకి ఏబి అనేది ఈ పీక్యూకి ప్యారల్ గా ఉంటుంది. దాంతోపాటు సో ఈ పిఏ ఆర్మ్ అనేది పీక్యూతో ఎంత యాంగిల్ చేస్తుందంటే 90 మైనస్ ఆల్ఫా చేస్తుంది. సిమిలర్ గా ఈ క్యూబీ ఆర్మ్ కూడా 90 మైనస్ ఆల్ఫా చేస్తుంది. సో ఎప్పుడు వెహికల్ స్ట్రైట్ గా వెళ్తున్నప్పుడు ఈ ఆర్మ్స్ రెండు కూడా పిఏ అండ్ క్యూబీ రెండు ఆర్మ్స్ కూడా ఈక్వల్ ఇంక్లినేషన్స్ అనేవి మనకి పీక్యూ లైన్ తో చేస్తాయి. సో ఇక్కడ 90 మైనస్ ఆల్ఫా చేస్తుంది పిఏ, అలాగే క్యూబీ కూడా 90 మైనస్ ఆల్ఫా చేస్తుంది. ఓకే, the next point is Ackermann steering gear mechanism. Ackermann steering gear mechanism fulfills the perfect steering condition not in all positions but only in three positions only. Perfect steering condition only in 3 positions. సో 3 పొజిషన్ దగ్గర మాత్రమే మనకి యాకర్మన్ స్టీరింగ్ గేర్ అనేది పర్ఫెక్ట్ స్టీరింగ్ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది. పర్ఫెక్ట్ స్టీరింగ్ కండిషన్ అంటే మీకు ఆల్రెడీ ఒక రిలేషన్ తీసుకొచ్చాము, cot 5 minus cot theta is equal to W/L. సో ఈ ఈక్వేషన్ ని ఓన్లీ 3 పొజిషన్ దగ్గర మాత్రమే మనకి యాకర్మన్ స్టీరింగ్ గేర్ మెకానిజం అనేది సాటిస్ఫై చేస్తుంది. సో ఇక్కడ ఒక్కసారి చూడండి, ఒక చిన్న వీడియో ప్లే చేస్తుంది. This is Ackermann's steering gear. It is essentially a 4-bar mechanism with 2 pin crank levers like in Davis steering gear, which carry the wheel on one side and a hinge on the other. That hinge is connected to a coupler and the whole mechanism is fixed to the chassis via these two pivoted pairs. Let us see how we can steer this. So I'm going to drag on this link over here. The two wheels turn again through unequal angles like before. And if we find their point of intersection, this time we notice that it is not intersecting on the rear axle. So these two wheels are turning about one point, while these two wheels are turning about an axis which is not coincident with that point. And therefore, some of the wheels, or maybe all four, will be dragged to an extent and will rub on the road. So this is not giving us the correct steering. But because all the pairs used here are revolute pairs, which can be well lubricated and which will have lesser wear, makes this more robust. And therefore, it is a more commonly used steering mechanism. సో ఎప్పుడైతే మనకి ఈ ఒకవేళ మనకి ఇటు సైడ్ టర్న్ అవుతుందో, రైట్ టర్న్ తీసుకుంటే ఒకవేళ వెహికల్, సో మెకానిజం అనేది యాక్చువల్గా అలా న్యూ పొజిషన్కి రీచ్ అవుతుంది. ఎప్పుడైతే రైట్ టర్న్ తీసుకుందో అవర్ యాకర్మన్ స్టీరింగ్ గేర్ మెకానిజం విల్ లుక్ లైక్ దిస్. సో మనకి
ఈ క్యూబీ అనేది ఇలా రొటేట్ అవుతుంది కదా! సో, ఎందుకంటే ఇది రైట్ టర్న్ కాబట్టి మనకి ఈ వీల్ అనేది సంథింగ్ ఎక్కడికి వస్తది. సో, అప్పుడు ఇది యాక్చువల్‌గా ఇలా మూవ్ అవుతుంది. సో, యువర్ బి పాయింట్ విల్ మూవ్ టు బి డాష్. ఎప్పుడైతే క్యూబీ అనే పొజిషన్ నుంచి ఇది రైట్ టర్న్ తీసుకుంటుంది కాబట్టి క్యూబీ డాష్‌కి ఈ లింక్ రొటేట్ అవుతుంది. దాంతో పాటు ఏబీఈ ఇక్కడేమో ఇలా హారిజాంటల్ లైన్ ఉంది కదా! సో, ఇది ఇలా రొటేట్ అవ్వడం వల్ల ఏమైందంటే సమ్ ఇంక్లినేషన్‌తో హారిజాంటల్‌గా ఉండదు ఇప్పుడు. సమ్ ఏ డాష్, బి డాష్ ఇట్ ఈస్ నాట్ ఎ హారిజాంటల్ లైన్. సో, మనకి ఎప్పుడైతే రైట్ టర్న్ తీసుకుందో ఈ 2 ఆర్మ్స్ పీఏ అండ్ క్యూబీ will rotate with some angle. The inner arm rotate with some theta and outer arm rotates an angle of phi. సో ఇక్కడ ఉన్న పిఏ అనేది సమ్ పిఏ డాష్ పొజిషన్ కి రీచ్ అయింది. సో పి అక్కడ ఫిక్స్ అయిపోయింది ఎందుకంటే ఇట్స్ ఏ పివోటెడ్ జాయింట్ అండ్ క్యూ ఈజ్ ఆల్సో పివోటెడ్ జాయింట్. సో అక్కడ ఫిక్స్ అయిపోయిన పాయింట్స్ అవి. సో క్యూబి అనేది క్యూబి డాష్ కి రీచ్ అయింది. పిఏ ఆర్మ్ అనేది పిఏ డాష్ కి రీచ్ అయింది. ఇన్నర్ ఆర్మ్ అనేది సమ్ టీటా యాంగిల్ రొటేట్ అయింది. అవుటర్ ఆర్మ్ ఏదైతే ఉందో పిఏ అదేమో 5 degrees రొటేట్ అయింది. సో ఇక్కడ టూ ఈ 5 ఉంది కదా, అంటే అవుటర్ ఆర్మ్ రొటేట్ అయిన 5 యాంగిల్ అనేది 2 ways లో చెప్తారు. ఒకటి ఏంటంటే మనం ఒకవేళ ఈ మెకానిజంని డ్రా చేసి సమ్ టీటా 10 degrees పెడతాము. సో అప్పుడు 5 ఎంత ఉందో అబ్జర్వ్ చేస్తాము. అలాగే ఒకవేళ టీటా అనేది సమ్ 20 degrees పెడతాము. నెక్స్ట్ 5 ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేసుకుంటాం. అలా 30, 40 ఇలా టీటాని వేరీ చేస్తూ ఒక డయాగ్రామ్ డ్రా చేసి 5 వాల్యూస్ నోట్ చేసుకుంటాం. వాటిని ఏమంటారు అంటే 5 యాక్చువల్ అంటారు. సో ఈ పాయింట్ రాద్దాము. ఓకే, డ్యూరింగ్ ది రైట్ టర్న్ ఆఫ్ ద వెహికల్. సో రైట్ టర్న్ ఎప్పుడైతే మనకి వెహికల్ టర్న్ అవుతుందో సో యువర్ ఇన్నర్ ఆర్మ్. సో ఇక్కడ ఇన్నర్ ఆర్మ్ ఏంటంటే ఇన్నర్ ఆర్మ్ క్యూబీ రొటేట్ యాంగిల్ ఆఫ్ టీటా అండ్ అవుటర్ ఆర్మ్ ఏదంటే మన డయాగ్రామ్లో పిఏ. అవుటర్ ఆర్మ్ పిఏ రొటేట్స్ అన్ యాంగిల్ ఆఫ్ 5 degrees. సో ఇక్కడ 2 waysలో 5ని చెప్తాము. ఫస్ట్ది ఏంటంటే సో మనకి ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ డయాగ్రామ్లో చూడండి, ఇక్కడ పిఏ తెలుసు. సపోజ్ ఈ పిఏ లెంత్ తెలుసు, అలాగే పీక్యూ లెంత్ తెలుసు. సో అలాగే ఆల్ఫా వాల్యూ తెలుసు. ఒకవేళ ఈ 3 వాల్యూస్ తెలిస్తే మనం ఈ మెకానిజంని డ్రా చేయొచ్చు ఈజీగా. సో పీక్యూ, పిఏ అండ్ ఆల్ఫా. పీక్యూ, పిఏ అండ్ ఆల్ఫా ఎప్పుడైతే మనకు తెలిసిందో ఈ మెకానిజంని మనం డిఫరెంట్ పొజిషన్స్లో మనం డ్రా చేసుకోవచ్చు. పీక్యూ, పిఏ, పీక్యూ, పిఏ అండ్ ఆల్ఫా యాంగిల్. ఆ 3 తెలిస్తే మెకానిజంని మనం డిఫరెంట్ పొజిషన్స్లో డ్రా చేయొచ్చు. If we know PA, PQ and alpha, we can draw the mechanism in different positions. సో మెకానిజంని మనం డిఫరెంట్ పొజిషన్స్ దగ్గర మనం డ్రా చేయగలం. సో పిఏ, పీక్యూ అండ్ ఆల్ఫా తెలిస్తే మనం మెకానిజంని
డిఫరెంట్ పొజిషన్స్ దగ్గర డ్రా చేయగలము. సో ఎప్పుడైతే అలా డిఫరెంట్ పొజిషన్ దగ్గర డ్రా చేసామో డిఫరెంట్ పొజిషన్స్ ఎప్పుడైతే ఆ మెకానిజం డ్రా చేసామో బై వేరియింగ్ థీటా. సో థీటాని మనం ఏం చేస్తామంటే వేరీ చేసుకుని బై వేరియింగ్ థీటా వి విల్ మెజర్ ఫై. అంటే మెకానిజం ఆల్రెడీ మనకి ఎలా ఉంటుందో తెలుసు. థీటాని సపోజ్ రైట్ టర్న్ తీసుకున్నప్పుడు సమ్ థీటా అనేది సమ్ 5 degrees అనుకోండి, దానికి కరస్పాండింగ్గా 5 ఎంత ఉందో కనుక్కుంటారు. నెక్స్ట్ ఏంటంటే థీటా సమ్ 10 degrees అన్నప్పుడు 5 వాల్యూ అనేది కనుక్కుంటారు. సమ్ థీటా ఈజ్ ఈక్వల్ టు సమ్ థీటా ఈజ్ ఈక్వల్ టు 10 degrees అన్నప్పుడు, అలాగే థీటా ఈజ్ ఈక్వల్ టు 15 degrees అన్నప్పుడు 5 వాల్యూ కనుక్కుంటారు. సో ఈ రకంగా కనుక్కుని అంటే మెకానిజంని డ్రా చేసి థీటాను వేరీ చేసి, సో ఒకవేళ మీరు స్కేల్ అండ్ మీ జామెట్రీ టూల్స్ యూస్ చేసి ఒకవేళ మీరు ఫైని కనుక్కున్నారంటే ఇక్కడ వచ్చిన ఫైన్ ఏమంటారంటే ఫై యాక్చువల్. అంటే మెకానిజంలో యాక్చువల్గా ఎప్పుడైతే రైట్ టర్న్ తీసుకుంటుందో ఐ మీన్ ఆ యాకర్మ్యాన్ స్టీరింగ్ గేర్ మెకానిజం మీరు ఆల్రెడీ డయాగ్రామ్ డ్రా చేశారు. సో థీటాను వేరీ చేసినప్పుడు ఫై ఎంతైతే వచ్చిందో అది యాక్చువల్గా మెకానిజంలో ఉన్న యాక్చువల్ ఫై వాల్యూ. యాక్చువల్గా అంత రొటేట్ అవుతుంది అవుటర్ వీల్ అనేది. సో కాకపోతే మనకి ఇంకొక రిలేషన్ ఉంది, ఏంటంటే అది పర్ఫెక్ట్ స్టీరింగ్ కండిషన్ రిలేషన్. ఏంటది? కాట్ ఫై మైనస్ సమ్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు W/L. ఇలా ఒక రిలేషన్ ఉంది ఆల్రెడీ. సో మెకానిజంని డ్రా చేసినప్పుడు వచ్చిన ఫై వాల్యూ అనేది సమ్ ఫై యాక్చువల్. సో థీటా 5 degrees వేరే చేసుకుని ఫై ఎంత ఉందో కనుక్కుంటారు. అలాగే థీటా 10 degrees చేసుకుని ఫై వాల్యూ కనుక్కుంటారు. ఇలాగా మనం మెకానిజంని డ్రా చేసి కనుక్కునేది ఫై యాక్చువల్. సో మనకి ఇంకొక రిలేషన్ ఉంది, పర్ఫెక్ట్ స్టీరింగ్ కండిషన్కి రిలేషన్ ఏంటి? కాట్ ఫై మైనస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు W/L. దిస్ ఈస్ ద కండిషన్ ఫర్ పర్ఫెక్ట్ స్టీరింగ్. సో ఇక్కడ కూడా మనం ఏం చేయొచ్చు అంటే మనకి W అండ్ L తెలుసు. సో ఇక్కడ మనం థీటాను వేరీ చేసి ఫై వాల్యూ కనుక్కోవచ్చు. సో బై టేకింగ్ సమ్ థీటా ఈజ్ ఈక్వల్ టు 5 degrees యూ కెన్ డిటర్మైన్ ఫై వాల్యూ. అండ్ సిమిలర్లీ యూ can take theta is some 10 degrees and you can measure phi value. In the similar way, by taking theta is equal to 15 degrees you can measure phi value. So whatever the values obtained here, these are all theoretical values of phi. సో మెకానిజం డ్రా చేసి యాక్చువల్గా అక్కడ వచ్చిన ఫై వాల్యూ అనేది ఫై యాక్చువల్ అన్నాను. సో మనకి పర్ఫెక్ట్ స్టీరింగ్ కండిషన్ నుంచి మనం థీటాను వేరీ చేస్తూ ఫై వాల్యూస్ కనుక్కుంటాంగా వీటినేమో థియరిటికల్ వాల్యూస్ అంటాం. సో there are two values of phi. One is actual value that comes from the mechanism diagram, and the theoretical value that comes from correct or perfect steering condition. So ఇలా phi actual ఒకటి ఉంది, phi actual from diagram, and phi theoretical. This is from steering condition, perfect steering condition. సో ఇక్కడ ఏం చేశారంటే వీళ్ళు సమ్ అబ్జర్వేషన్స్, అంటే యాక్చువల్గా వీళ్ళు మనం ఈ చెప్పిన ప్రాసెస్ ఆల్రెడీ ఒకసారి చేశారు, చేసి కొన్ని కన్క్లూజన్స్ తీసుకొచ్చారు. ఏంటంటే కంపేరింగ్ ఫై ఏ, దట్ ఈస్ ఫై యాక్చువల్, అండ్ ఫై టీ, కంపేరింగ్ ఫై ఏ అండ్ ఫై టీ, ద ఫాలోయింగ్ అబ్జర్వేషన్స్ ఆర్ మేడ్. ఏంటంటే ఫర్ స్మాల్ వాల్యూస్ ఆఫ్ theta, phi a is marginally higher than phi t. So
థీటా చాలా చిన్న వాల్యూస్ తీసుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళు అబ్జర్వ్ చేసింది 5A అనేది 5T కన్నా కొంచెం మార్జినల్గా హైయర్ ఉందని వాళ్ళు అబ్జర్వ్ చేశారు. నెక్స్ట్ ఏంటంటే ఫర్ లార్జర్ వాల్యూస్ ఆఫ్ టీటా అనేది ఒకవేళ లార్జర్ వాల్యూస్ తీసుకున్నప్పుడు ఏంటంటే సో యాక్చువల్ 5A వాల్యూ ఈస్ లోవర్ దాన్ 5T and the difference is substantial. సో ఇక్కడ 2 పాయింట్స్ ఏంటంటే సో ఇది మనకి టూ వేస్లో కనుక్కున్నారు. ఒకటి ఏంటంటే డయాగ్రామ్ డ్రా చేశారు, నెక్స్ట్ ఏంటంటే పర్ఫెక్ట్ స్టీరింగ్ కండిషన్ నుంచి కనుక్కున్నారు. సో 5A అండ్ 5T కనుక్కున్న తర్వాత వాళ్ళు కొన్ని అబ్జర్వేషన్స్ ఇచ్చారు. ఏంటంటే అది ఒకవేళ మీరు టీటా అనేది తక్కువ వాల్యూ స్మాలర్ వాల్యూస్ ఆఫ్ టీటాకి ఏంటంటే 5A అనేది యూజువల్లీ హయ్యర్ దాన్ 5T. థియరిటికల్ వాల్యూ కన్నా కొంచెం 5A అనేది ఎక్కువ ఉంది. సో లార్జర్ వాల్యూస్ ఆఫ్ టీటా అంటే ఎప్పుడైతే షార్ప్ టర్న్స్ అంటే ఎక్కువ టర్న్ మన ఈ రోడ్ అనేది చాలా ఎక్కువ షార్ప్ టర్న్ తీసుకోవాలి. సో ఇలాంటి లార్జర్ వాల్యూస్ ఆఫ్ టీటా దగ్గర ఏమైందంటే 5A యాక్చువల్గా టర్న్ అయ్యే యాంగిల్ అనేది థియరిటికల్ వాల్యూ కన్నా తక్కువ ఉంది. సో 5A అనేది మన థియరిటికల్ వాల్యూ కన్నా తక్కువ ఉంది. అంటే ఈ కండిషన్ సో ఎక్కువ షార్ప్ టర్న్స్ తీసుకునే దగ్గర మనకి ఏమవుతుంది, ఈ ఈ గ్యాప్ ఎక్కువ అవుతుంది కదా. అంటే థియరిటికల్గా ఉండాల్సిన వాల్యూ ఎంత ఉంది, కానీ దానికన్నా 5A అనేది తక్కువ వచ్చింది. సో థియరిటికల్ వాల్యూ ఉన్నప్పుడే కదా పర్ఫెక్ట్ స్టీరింగ్ కండిషన్ అచీవ్ చేయగలం. సో ఫాస్ట్ అంటే ఎప్పుడైతే షార్ప్ టర్న్స్ దగ్గర పర్ఫెక్ట్ స్టీరింగ్ కండిషన్ అనేది అంత యాక్యురేట్గా అది సాటిస్ఫై అవ్వదు. సో సాటిస్ఫై అవ్వట్లేదు అంటే పర్ఫెక్ట్ స్టీరింగ్ కండిషన్ సాటిస్ఫై అవ్వట్లేదు అంటే మనకి ఏమవుతుందంటే ఈ కండిషన్లో ఏమవుతుంది అంటే షార్ప్ టర్న్స్ ఎప్పుడైతే షార్ప్ టర్న్స్ తీసుకుంటున్నామో సో డ్యూరింగ్ షార్ప్ టర్న్స్ తీసుకునేటప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ 5A అనేది లెస్ దాన్ 5T అవుతుంది. డ్యూరింగ్ షార్ప్ టర్న్స్ యాక్చువల్ 5A ఈజ్ లెస్ దాన్ థియరిటికల్. సో థియరిటికల్ వాల్యూ కన్నా యాక్చువల్ 5 వాల్యూ అనేది సమ్ తక్కువ ఉంది. ఇలా తక్కువ ఉంది అంటే యువర్ పర్ఫెక్ట్ స్టీరింగ్ కండిషన్ సాటిస్ఫై అవ్వట్లేదు. సో పర్ఫెక్ట్ స్టీరింగ్ కండిషన్ సాటిస్ఫై అవ్వట్లేదు అంటే మోర్ ఎక్కువ టైర్స్ అనేవి ఎక్కువ వేరైపోయే ఛాన్స్ ఉంది. త్వరగా అవి యూజ్ అవ్వకుండా పోతాయి. సో అందుకు మోర్ వేర్ అనేది ఉంటుంది. సో షార్ప్ టర్న్స్ అయినప్పుడు 5A లెస్ దాన్ 5T కాబట్టి మోర్ వీర్ ఆఫ్ ద టైర్స్ అనేది జరిగే ఛాన్స్ ఉంది. సో అప్పుడు షార్ప్ టర్న్స్లో ఏం చేస్తారు అంటే యూజువల్లీ we slow down the vehicle. సో మనం ఏం చేస్తామంటే షార్ప్ టర్న్స్ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే వెహికల్ని స్లోగా మూవ్ చేస్తాం. అంటే దాని యాక్సలరేషన్ సమ్ తగ్గించేస్తాం. సో ఎక్కువ స్పీడ్తో మూవ్ అవ్వకుండా తక్కువ స్పీడ్తో మూవ్ అయ్యేలాగా. సో ఇన్ షార్ప్ టర్న్స్ ఎప్పుడైతే ఉన్నాయో మనం వెహికల్ని స్లో చేస్తాం. స్లో చేసినప్పుడు ఏమవుతుంది, యాక్చువల్లీ ఎక్కువ వేరైపోయే ఛాన్స్ ఉంది. మనం తక్కువ స్పీడ్తో వెళ్తున్నాం కాబట్టి తక్కువ వేర్ జరుగుతుంది. సో లైఫ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఒకవేళ మీరు షార్ప్ టర్న్స్ వచ్చినప్పుడు పర్ఫెక్ట్ స్టీరింగ్ కండిషన్ సాటిస్ఫై అవ్వదు. సో అందుకు ఎక్కువ మోర్ వేర్ అయిపోతుంది. దానికోసం ఏం చేస్తామంటే మనం వెహికల్ని కొంచెం స్లో చేసుకుంటాం. స్లో చేసుకున్నప్పుడు ఏమవుతుంది, అవి ఎక్కువగా రబ్ అవ్వవు కదా. మామూలు రోడ్ మీద ఎక్కువ రబ్ అయ్యే ఛాన్స్ లేదు. సో లెస్ వేర్ ఉంటుంది. ఖచ్చితంగా వేర్ అయితే అవుతుంది ఖచ్చితంగా, ఎందుకంటే పర్ఫెక్ట్ స్టీరింగ్ కండిషన్ సాటిస్ఫై అవ్వట్లేదు కాబట్టి. సో ఎప్పుడైతే స్లో చేసామో అప్పుడు కొంచెం తక్కువ వేర్ అనేది జరుగుతుంది. సో మనకి యాకర్మ్యాన్ స్టీరింగ్ గేర్ మెకానిజం అనేది 3 పొజిషన్స్ దగ్గర పర్ఫెక్ట్ స్టీరింగ్ కండిషన్ సాటిస్ఫై చేస్తుందని చెప్పి.
three positions of three positions of correct steering. Three positions of correct steering. అవి ఏంటంటే ఫస్ట్ది when the vehicle moves straight. When the vehicle moves straight. సో స్ట్రైట్గా వెహికల్ స్ట్రైట్కి వెళ్తున్నప్పుడు మనకి కరెక్ట్ స్టీరింగ్ని అచీవ్ చేస్తాము. నెక్స్ట్ ఏంటంటే వెహికల్ మూవ్స్ కరెక్ట్ యాంగిల్ టు ద రైట్. సో రైట్ టర్న్ తీసుకున్నప్పుడు పర్టికులర్ యాంగిల్ దగ్గర మనకి ఒక కరెక్ట్ స్టీరింగ్ని సాటిస్ఫై చేస్తుంది. నెక్స్ట్ సిమిలర్గా వెహికల్ అనేది కరెక్ట్ యాంగిల్ టు లెఫ్ట్ టర్న్ తీసుకున్నప్పుడు ఒక యాంగిల్ దగ్గర చేస్తుంది. సో ఈ రెండు కండిషన్స్ ఎప్పుడు జనరల్గా సాటిస్ఫై అవుతున్నాయి అంటే W/L రేషియో అనేది 0.45. ఈ కండిషన్ దగ్గర మనకి cot 5 - cot θ W/L అనే రిలేషన్ తెలుసు కదా అది. సో దిస్ ఈస్ ద కండిషన్ ఫర్ పర్ఫెక్ట్ స్టీరింగ్ కండిషన్. సో ఈ యాకర్మన్ స్టీరింగ్ గేర్ మెకానిజం అనేది 3 పొజిషన్స్ దగ్గర పర్ఫెక్ట్ స్టీరింగ్ కండిషన్ ఈ రిలేషన్ సాటిస్ఫై చేస్తుంది. ఒకటి ఏంటంటే వెహికల్ స్ట్రైట్గా వెళ్తున్నప్పుడు ఒక కండిషన్, ఒక పొజిషన్ అది. నెక్స్ట్ ఏంటంటే వెహికల్ అనేది ఒక పర్టికులర్ యాంగిల్ టర్న్ అవ్వాలి. అది ఎంత అంటే W/L = 0.45. W/L 0.45 అయినప్పుడు మనకి ఏమవుతుంది, అలాంటి కండిషన్స్లో కరెక్ట్ గేరింగ్ని సాటిస్ఫై చేస్తుంది. సో రైట్ టర్న్ అప్పుడు అలాగే లెఫ్ట్ టర్న్ అప్పుడు. సో నెక్స్ట్ సో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఇంక్లినేషన్ ఎంత ఉండాలి. సో ఆల్ఫా అనే ఒక యాంగిల్ ఉంది ఇక్కడ మనకి. ఇక్కడ చూడండి, ఈ ఆర్మ్ పిఏ ఆర్మ్ సమ్ ఈ వెర్టికల్ లైన్తో సమ్ ఆల్ఫా యాంగిల్ చేస్తుంది. అలాగే క్యూబీ ఆర్మ్ ఈ లైన్ తోటి ఆల్ఫా యాంగిల్ చేస్తుంది. సో ఈ ఆల్ఫా యాంగిల్ అనేది ఎంత ఉండాలి అసలు? సో డిటర్మినేషన్ ఆఫ్ యాంగిల్ ఆల్ఫా అనేది మనం ఎంత ప్లేస్ చేయాలి? సో డిటర్మినేషన్ ఆఫ్ అన్ యాంగిల్ ఆల్ఫా ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే సో డిటర్మినేషన్ ఆఫ్ అన్ యాంగిల్ ఆల్ఫా. సో ఇనీషియల్గా స్టీరింగ్ని డిజైన్ చేయడానికి సో ఆల్ఫా వాల్యూ అనేది మనకి కావాలి సమ్, ఎందుకంటే ఈ వెర్టికల్ లైన్తో ఈ ఆర్మ్ అనేది సమ్ ఆల్ఫా యాంగిల్ చేస్తుంది కదా. ఈ ఆల్ఫా యాంగిల్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు అంటే ఇక్కడ మనకి రెండు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఏబి అనే, ఇక్కడ ఏబి అనే ఫస్ట్ అంటే ఒకవేళ వెహికల్ స్ట్రైట్గా వెళ్తున్నప్పుడు క్రాస్ ఆర్మ్ అనేది హార్జెంటల్గా ఉంది, ఏబి అనేది హార్జెంటల్గా ఉంది. నెక్స్ట్ సమ్ టర్న్ తీసుకున్నప్పుడు ఆ ఏబి అనేది సమ్ బి డాష్ పొజిషన్కి రీచ్ అయింది. సో ఇది సెకండ్ది, ఇది సెకండ్ పొజిషన్, ఇది ఫస్ట్ పొజిషన్. సో ఇప్పుడు మనం వీళ్ళు ఏం చేస్తారు అంటే కరెక్ట్ ఇనీషియల్గా స్టీరింగ్ డిజైన్ చేయడానికి ఈ ఏబిని ప్రొజెక్ట్ చేస్తారు ఈ పీక్యూ మీదకి, అలాగే ఈ బి డాష్ని ప్రొజెక్ట్ చేస్తారు. ప్రొజెక్ట్ చేసి మనకి ఈక్వల్ లెన్స్ ఎక్కడైతే వస్తున్నాయో ఆ కండిషన్ దగ్గర ఆల్ఫా ఎంతైతే ఉందో ఆ ఆల్ఫా కనుక్కుంటాం. సో అది ఒకసారి ఎనలైజ్ చేసి చూద్దాం.
సో 2 డిఫరెంట్ పొజిషన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే స్ట్రైట్‌గా వెళ్తున్నప్పుడు ఏబీ అనే క్రాస్ ఆర్మ్. నెక్స్ట్ వెహికల్ రైట్ టర్న్ తీసుకున్నప్పుడు ఏ డాష్ బి డాష్ అనే పొజిషన్ దగ్గర మనకి వెహికల్ ఉంది. సో ఆ ఏబీ అండ్ ఏ డాష్ బి డాష్ని ఏం చేస్తారంటే ప్రొజెక్ట్ చేస్తారు. ఓకే. సో ఈక్వల్ లెన్స్ ఫామ్ అయ్యేలాగా ప్రొజెక్షన్ వాల్యూస్ సో వాళ్ళు ఈ పీక్యూ లైన్ మీద ప్రొజెక్ట్ చేస్తారు. సో ఇప్పుడు చూద్దాము. సో ప్రొజెక్షన్ ఆఫ్ BB dash is equal to BB dash on PQ is equal to projection of AA dash on PQ. ఇక్కడ చూడండి, ఈ బీబీ డాష్ ఉంది కదా, ఈ బీబీ డాష్ని దీని మీద ప్రొజెక్ట్ చేస్తారు. సో అప్పుడు ఎంతైతే లెంత్ వచ్చిందో ఆ లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఏఏ డాష్ ఉంది కదా, దీన్ని ప్రొజెక్ట్ చేస్తారు. సో అప్పుడు ఏదైతే మనకి లెంత్ ఉందో ఈ రెండు లెన్స్ ఈక్వల్ అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇనీషియల్గా స్టీరింగ్ని డిజైన్ చేసుకుంటారు. అంటే ఆల్ఫా అనేది అలా కనుక్కుంటారు వాళ్ళు. సో ప్రొజెక్షన్ ఆఫ్ బీబీ ఆన్ పీక్యూ ఈజ్ ఈక్వల్ టు ప్రొజెక్షన్ ఆఫ్ ఏఏ డాష్ ఆన్ పీక్యూ. సో ప్రొజెక్షన్ ఆఫ్ బీ డాష్ ఆన్ పీక్యూ సో ఇది మనకి కావాలి. ఈ బీబీ డాష్ యొక్క ప్రొజెక్షన్ కావాలి, అలాగే ఏఏ డాష్ యొక్క ప్రొజెక్షన్ కావాలి. ఈ లెంత్స్ ఎలాగ వస్తాయంటే ఫస్ట్ది ఇక్కడ చూడండి. ఫస్ట్ ఇది చూద్దాం. మనకి బీబీ డాష్ కావాలి కదా, అంటే ఈ లెంత్ కావాలి. ఈ లెంత్ కావాలి అంటే 2 వేస్లో ఒకదాని నుంచి ఇంకొకటి సబ్ట్రాక్ట్ చేయాలి. ఏంటంటే అది సో మనకి ఈ ఈ 1 అనే లెంత్ కావాలనుకోండి. సపోజ్ మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి సమ్ 3, దీంట్లోంచి ఈ లెంత్ తీసేయచ్చు, ఇది 2. సో మనకి 1 కావాలి అంటే 3 - 2. నొటేషన్ పి అండ్ క్యూ అని తీసుకున్నాం. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికున్న లెంత్ కావాలి. సపోజ్ ఇది సమ్ జెడ్ అని తీసుకుంటున్నాను. ఈ జెడ్ కావాలి అంటే ఇనీషియల్గా ఇక్కడ నుంచి ఇక్కడికి సమ్ ఎక్స్ అనుకుంటున్నాను. దాంట్లోంచి ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న లెంత్ వై అనుకుంటున్నాను. సో మనకి జెడ్ కావాలి అంటే ఎక్స్ మైనస్ వై చేస్తే వస్తుంది. సో ఎక్స్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న లెంత్. కాకపోతే ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ఫామ్ అయింది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఒకటి ఉంది. అది ఏంటంటే సో రైట్ యాంగిల్ ఈజ్ అట్ దిస్ లొకేషన్. సో రైట్ యాంగిల్ ఇక్కడ ఉంది. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇక్కడ ఎక్స్ కావాలి. సో ఫస్ట్ ఇక్కడ యాంగిల్ కనుక్కోవాలి. ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది అంటే సో ఇది మొత్తం 90 degrees ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక హారిజాంటల్ లైన్, ఇది ఒక వెర్టికల్ లైన్. సో మొత్తం కలిపితే 90 degrees ఉండాలి. సో ఇక్కడ నుంచి ఇది టీటా, ఇదేమో ఆల్ఫా. సో టీటా ప్లస్ ఆల్ఫా అనేది ఇక్కడ, ఇది మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న యాంగిల్. కానీ మనకి ఇది కావాలి అంటే 90లోంచి ఈ టీటా ప్లస్ ఆల్ఫాని సబ్ట్రాక్ట్ చేయాలి. సో యాంగిల్ ఎట్ దిస్ ఫ్రమ్ హియర్ టు హియర్ ఈస్ 90 minus theta plus alpha. 90 minus theta plus alpha. -90 minus theta plus alpha. This is the angle at this location. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈ యాంగిల్ అనేది 90 minus theta plus alpha. మనకు కావాల్సిన లెంత్ ఏంటి? ఈ ఎక్స్ అనే లెంత్ కావాలి. ఎందుకంటే ఈ వాల్యూ కావాలి మనకి. బీబీ డాష్ యొక్క ప్రొజెక్షన్ లెంత్ అనేది ఏఏ డాష్ యొక్క ప్రొజెక్షన్ లెంత్కి ఈక్వల్ అవ్వాలి. సో
అంటే ఈ జెడ్ వాల్యూ కావాలి, సో ఎక్స్ లోంచి వై తీసేయాలి. సో జెడ్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ మైనస్ వై. ఎక్స్ అనేది ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి వస్తుంది. సో ఈ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, సమ్ ఈ 90 మైనస్ థీటా ప్లస్ ఆల్ఫాకి ఇదేంటి ఎడ్జెంట్ సైడ్ కదా ఎక్స్ అనేది. సో కాస్ 90 మైనస్ థీటా ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై సమ్ ఎక్స్ బై క్యూ బి డాష్. సో క్యూ బి డాష్. ఓకే, ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ క్యూబీ డాష్ లెంత్ అండ్ క్యూబీ లెంత్ ఈక్వల్. ఎందుకంటే ఇవి ఆర్మ్స్ కదా. క్యూబీ అనేది ఏంటి, ఆర్మ్. పిఏ అనేది ఆర్మ్. సో క్యూబీ ఆర్మ్, క్యూబీ డాష్ కూడా ఆర్మే. కాకపోతే అది మూవ్ అయిన కొత్త పొజిషన్ నేను ఏం చేశానంటే బి డాష్ కింద రిప్రజెంట్ చేసుకున్నాను. సో క్యూబీ డాష్ ఇజ్ ఈక్వల్ టు క్యూబీ. సో ఎందుకంటే అది ఆర్మ్, రిజిడ్ ఆర్మ్, రిజిడ్ ఆర్మ్ కాబట్టి. సో అక్కడ నుంచి ఎక్స్ అంటే ఏమొస్తుంది, క్యూబీ డాష్ ప్లస్ క్యూబీ రాస్తాము. కాస్ 90 మైనస్ థీటా ప్లస్ ఆల్ఫా. ఇక్కడ నుంచి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ 90 మైనస్ థీటా అంటే సైన్ థీటా వస్తుంది. సైన్ థీటా ప్లస్ ఆల్ఫా. ఓకే, అక్కడతో ఎక్స్ వచ్చింది. వై కావాలి. సో వై అంటే ఈ లెంత్ కావాలి. ఈ లెంత్ కావాలి అంటే సో మీరు ఇక్కడ చూడొచ్చు టీ ప్లస్ థీటా. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇదేమో క్యూ, ఇదేమో బి, ఇక్కడేమో 90 డిగ్రీస్ అనేది ఇక్కడ ఉంది. అంటే ఈ లొకేషన్ దగ్గర 90 డిగ్రీస్ ఉంది. సో మనకి ఈ వై అనే లెంత్ కావాలి. సో ఇక్కడ యాంగిల్ ఎంత అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి యాంగిల్ మొత్తం ఇదేమో 90 మైనస్ థీటా ప్లస్ ఆల్ఫా. సో 90 మైనస్ థీటా ప్లస్, సో 90 మైనస్ థీటా మైనస్ ఆల్ఫా. ఇక్కడేమో థీటా ఉంది, సో ప్లస్ థీటా. అంటే ఏమొస్తుంది, 90 మైనస్ థీటా మైనస్ ఆల్ఫా ప్లస్ థీటా. మైనస్ థీటా ప్లస్ థీటా క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఉన్న యాంగిల్ ఎంత అవుతుందంటే 90 మైనస్ ఆల్ఫా అవుతుంది. సో టూ ట్రయాంగిల్స్, రైట్ యాంగిల్ తీసుకున్నాం. ఒకటేమో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇంకొక ట్రయాంగిల్ ఏంటంటే ఈ వై వాల్యూ కావాలి కాబట్టి ఇంకొక ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటున్నాం. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఈ యాంగిల్ ఎంత ఉందో మెజర్ చేస్తున్నాను. సో 90 మైనస్ థీటా ప్లస్ ఆల్ఫా అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న యాంగిల్. దీనికి ఈ థీటా వాల్యూ అనేది కలపాలి. సో 90 మైనస్ థీటా మైనస్ ఆల్ఫా ప్లస్ థీటా. సో మైనస్ థీటా ప్లస్ థీటా క్యాన్సిల్ అవుతుంది. సో 90 మైనస్ ఆల్ఫా అనేది ఇక్కడ ఉన్న యాంగిల్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనకి ఈ వై లెంత్ కావాలి కదా. సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో వై కావాలి అంటే కాస్ ఏం కాదు అయ్యా. ఇప్పుడు కాస్ట్ సైకిల్ వచ్చింది, ఎంత నీటి చేద్దాం మరి దాని రేంజ్ తగిన. ఎవరో రాకేష్ మైక్రోఫోన్ ఆన్ చేశారమ్మా ఎవరో. ఓకే, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో కాస్ 90 మైనస్ ఆల్ఫా అంటే ఈ దీనికి 90 మైనస్ ఆల్ఫాకి ఎడ్జెంట్ గా ఉన్న సైడ్ వై అనేది. సో అక్కడ నుంచి కాస్ 90 మైనస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు వై బై క్యూబీ అవుతుంది. అక్కడ నుంచి వై అంటే ఏమవుతుంది, వై ఈజ్ ఈక్వల్ టు y is equal to qb into cos 90 minus alpha. సో cos 90 minus theta అంటే sin theta వస్తుంది. సో y is equal to qb into sin alpha. సో మనకి y వాల్యూ వచ్చింది, అలాగే x వాల్యూ వచ్చింది. సో మనకి z అంటే ఏంటి, x మైనస్ y. ఎందుకంటే ప్రొజెక్షన్ ఆఫ్ బీబీ డాష్. సో ఈ బీబీ డాష్ యొక్క ప్రొజెక్షన్, ఈ బీబీ డాష్ ని కలిపే లైన్ యొక్క ప్రొజెక్షన్ ఏంటి, ఈ లెంత్ అంటే z యొక్క లెంత్. ఈ జెడ్ లెంత్ కావాలి అంటే ఈ ఎక్స్ లోంచి ఈ వై తీసేస్తే మనకి జెడ్ వాల్యూ వస్తుంది. ఎక్స్ కావడం నుంచి ఈ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాము. అక్కడ నుంచి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యూబీ ఇంటూ సైన్ థీటా ప్లస్ ఆల్ఫా వచ్చింది. నెక్స్ట్ ఈ వై వాల్యూ కావడం గురించి ఇంకొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాం. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇక్కడ వై వాల్యూ కనుక్కున్నాం. అక్కడ నుంచి మనకి ఏమొచ్చిందంటే సో వై వాల్యూ
సైన్ ఆల్ఫా క్యూబీ సైన్ ఆల్ఫా వచ్చింది. సో ఇప్పుడు జెడ్ వాల్యూ ప్రొజెక్షన్ ఆఫ్ బీబీ డాష్ ఆన్ పీక్యూ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ మైనస్ వై, క్యూబీ సైన్ థీటా ప్లస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా. సో అదే నేను ఇక్కడ రీప్లేస్ చేసుకుంటాను. ఓకే, ఎక్స్ మైనస్ వై కదా. సో క్యూబీ సైన్ థీటా ప్లస్ ఆల్ఫా మైనస్ క్యూబీ సైన్ ఆల్ఫా. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ప్రొజెక్షన్ ఆఫ్ ఏ, క్యూబీ కామన్ తీసాం, క్యూబీ సమ్ సైన్ థీటా ప్లస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా ఇది కూడా ప్రొజెక్షన్ ఆఫ్ ఏఏ డాష్ ఆన్ పీక్యూ. సో ఇక్కడ ప్రొజెక్షన్ ఆఫ్ ఏఏ డాష్ ఆన్ పీక్యూ ఎలా వస్తుందంటే ఇక్కడ చూడండి. సో ఇది ఏఏ డాష్ లైన్ కదా. సో ఈ ఏఏ డాష్ని ఏం చేయాలి, ప్రొజెక్ట్ చేయాలి. ఏ డాష్ని ప్రొజెక్ట్ చేశాను, సో ఇది అండ్ ఈ ఏని ప్రొజెక్ట్ చేశాను ఇది. సో మనకు కావాల్సిన లెంత్ ఏంటి, ఈ లెంత్ కావాలి. సో ఈ లెంత్ని కనుక్కోవడానికి 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ యూస్ చేయొచ్చు. ఏంటంటే అవి ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంటుంది. సో ఈ లెంత్ కావాలి అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి పిఏ ఇక్కడ ఈ లెంత్ ఎంత అవుతుందంటే 90 మైనస్ ఆల్ఫా అవుతుంది యాంగిల్. సో పిఏ కాస్ 90 మైనస్ ఆల్ఫా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న లెంత్ పిఏ కాస్ 90 మైనస్ ఆల్ఫా. నెక్స్ట్ ఈ లెంత్ కావాలి, ఈ చిన్న లెంత్. ఇది ఎలా వస్తుందంటే ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి వస్తుంది. సేమ్ మీరు అలాగే ఒకసారి మ్యాగ్నిఫై చేసి ఒకవేళ మీరు కనుక్కుంటే, సో మనకి అది 5 మైనస్ ఆల్ఫా, ఇది 5 మైనస్ ఆల్ఫా. ఓకే, టోటల్ మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న లెంత్ కావాలి. సో అంటే ఈ లెంత్ని మనం సమ్అప్ చేయొచ్చు. సో ఫస్ట్ ఈ లెంత్ కావాలి అంటే ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోండి. సో ఈ వెర్టికల్ లైన్కి ఈ పిఏ లైన్ ఎంత చేస్తుంది, ఆల్ఫా చేస్తుంది. సో ఇక్కడ ఎంత యాంగిల్ ఉంటుందంటే 90 మైనస్ ఆల్ఫా ఉంటుంది. సో ఈ లెంత్ కావాలి అంటే ఇదేమో పిఏ కదా, ఐ మీన్ హైపోటెనస్ పిఏ, మనకి పిఏ కాస్ 90 మైనస్ ఆల్ఫా అనేది ఒక లెంత్ వస్తుంది. దీనికి ఏం యాడ్ చేయాలి, ఈ లెంత్ యాడ్ చేయాలి. ఈ లెంత్ యాడ్ చేయాలంటే ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇక్కడ రైట్ యాంగిల్ తీసుకోండి. ఈ సైడ్ ఎంత అవుతుందంటే ఈ సైడ్ పిఏ డాష్ కదా, పిఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు సమ్ పిఏ. సో పిఏ హైపోటెనస్ ఇంటూ ఇక్కడ ఉన్న యాంగిల్ ఎంత అంటే 5 మైనస్ ఆల్ఫా. సో పిఏ సైన్, ఎందుకంటే ఈ 5 మైనస్ ఆల్ఫాకి ఇది ఆపోజిట్గా ఉన్న సైడ్, సో ఇది రెండు ఈక్వల్. సో సైన్ 5 మైనస్ ఆల్ఫా. సో ఈ రెండాటిని ప్లస్ చేయాల్సి ఉంటుంది. ఎవరు తీసుకెళ్లారన్నా ఇప్పుడే చిన్న సార్ ఒకసారి అడుగు. ఇప్పుడు ఓకే, మనకి ఇక్కడ అల్టిమేట్గా వచ్చింది ఏంటంటే పిఏ సమ్ సైన్ ఆల్ఫా ప్లస్ పిఏ ఇంటూ
పిఏ సైన్ 5 మైనస్ ఆల్ఫా. సో ఇప్పుడు ఈ క్యూబీ సైన్ 5 ప్లస్ సారీ టీటా ఓకే సైన్ టీటా ప్లస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా. సో ఇక్కడ రెండు టర్మ్స్లో పిఏ కామన్ తెచ్చు, పిఏ సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ 5 మైనస్ ఆల్ఫా. సో పిఏ అండ్ క్యూబీ రెండు కూడా ఆర్మ్సే, రెండు కూడా ఈక్వల్ లెన్స్. క్యూబీ ఈజ్ ఈక్వల్ టు పిఏ, దిస్ ఈజ్ ఫ్రమ్ ఈక్వల్ ఆర్మ్స్ అని ముందర చెప్పాను నేను. సో ఈక్వల్ ఆర్మ్స్. ఒకవేళ మీరు దీన్ని కొంచెం సింప్లిఫై చేస్తే మనకు వచ్చే రిలేషన్ ఏంటంటే tan alpha is equal to sin 5 minus sin theta divided by cos theta plus cos 5 సో స్టీరింగ్ని కనుక్కోవడానికి యాక్చువల్గా సో ఈ థీటా అండ్ 5 యాంగిల్స్ ఫర్ కరెక్ట్ స్టీరింగ్. రాయవా సో ఇనీషియల్గా స్టీరింగ్ని డిజైన్ చేయడానికి సో మనకి ఆల్ఫా కనుక్కోవడానికి ఈ ఫార్ములా యూస్ చేస్తారు. సైన్ tan ఆల్ఫా సమ్ సైన్ 5 మైనస్ సైన్ థీటా డివైడ్ బై కాస్ థీటా ప్లస్ కాస్ 5 మైనస్ 2. యాక్చువల్గా ఈ రిలేషన్ అనేది దీన్ని సింప్లిఫై చేస్తే వచ్చింది. సో ఒకసారి ఎస్ఎస్ రతంలో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. వేర్ థీటా అండ్ 5 యాంగిల్స్ ఫర్ కరెక్ట్ స్టీరింగ్ కండిషన్. సో కరెక్ట్ స్టీరింగ్ కండిషన్కి సాటిస్ఫై చేసేలాగా ఉన్న యాంగిల్స్ థీటా అండ్ 5. అక్కడ నుంచి మనకి tan ఆల్ఫా, అక్కడ నుంచి ఆల్ఫా ఇంక్లినేషన్. సో ఆర్మ్ అనేది సమ్ ఆ వెహికల్తో ఎంత యాంగిల్తో ఇంక్లినేషన్ ప్లేస్ చేయాలి అనేది సో ఈ ఆల్ఫాని కనుక్కోవడానికి ఆ ఫార్ములా యూస్ చేయాలి. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్టీరింగ్ మెకానిజమ్స్. సో ఏవైతే పర్ఫెక్ట్ స్టీరింగ్ కండిషన్ సాటిస్ఫై చేస్తుందో సమ్ కాట్ 5 మైనస్ కాట్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు W/L, దాన్ని పర్ఫెక్ట్ స్టీరింగ్ కండిషన్ అంటారు. ఎప్పుడైతే అన్ని వీల్స్ కూడా రోల్ అవుతూ వెళ్తున్నాయి, సో స్కిడ్ ఆర్ స్లైడ్ అవ్వకుండా ఓన్లీ రోలింగ్ కండిషన్ సాటిస్ఫై చేసేదాన్ని మనం పర్ఫెక్ట్ స్టీరింగ్ కండిషన్ అంటాం. సమ్ కాట్ 5 మైనస్ కాట్ ఇట్ ఈక్వల్ టు W/L. అలా సాటిస్ఫై అయి చేసే గేర్స్ ఆ మెకానిజమ్స్ ఏమైతే ఉన్నాయో వాటిని స్టీరింగ్ గేర్స్ అంటారు. సో అలాంటి వాటిలో మనం టూ మెయిన్గా యూజ్ చేసే స్టీరింగ్ గేర్స్ గురించి నేర్చుకున్నాం. ఒకటి ఏంటంటే ఆకర్మన్ స్టీరింగ్ గేర్, ఇంకోటి ఏమో డేవిస్ స్టీరింగ్ గేర్. డేవిస్ స్టీరింగ్ గేర్లో స్లైడింగ్ పేర్స్ ఉండడం వల్ల అది ఎక్కువగా యూజ్ చేయము. ఆకర్మన్ స్టీరింగ్ గేర్లో ఓన్లీ 4 అన్ని కూడా టర్నింగ్ పేర్సే ఉంటాయి. కాకపోతే ఆకర్మన్ స్టీరింగ్ గేర్ అనేది అన్ని పొజిషన్ దగ్గర కూడా అది సాటిస్ఫై చేయదు పర్ఫెక్ట్ స్టీరింగ్ కండిషన్. అంటే ఖచ్చితంగా టర్న్ అవుతున్నప్పుడు ఐ మీన్ ఈ టైర్స్ అనేవి వేర్ అవుతాయి ఎక్కువ. కాకపోతే ఏంటంటే ఎక్కువ వేర్ అవ్వకుండా ఉండాలి అంటే షార్ప్ టర్న్స్ దగ్గర ఏం చేయాలంటే తక్కువ స్పీడ్తో వెళ్ళాలి. అప్పుడు ఏమవుతాయి, లెస్ వేర్ అనేది ఉంటుంది. సో దానికి అది ఈ క్లాస్లో డిస్కస్ చేసాం. దాంతోపాటు ఆల్ఫా అనే యాంగిల్ ఎంత ప్లేస్ చేయాలి, సో అది ఫార్ములా అనేది ఒకటి డెరైవ్ చేసుకున్నాం. యూజువల్గా ఎంత ప్లేస్ చేయాలనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే బీబీ డాష్ ప్రొజెక్షన్ అనేది ఏఏ డాష్ ప్రొజెక్షన్ రెండు కూడా పీక్యూ అనే లైన్ మీద ఈక్వల్ ఉన్నప్పుడు ఐ మీన్ స్టీరింగ్ డిజైన్ చేస్తే బెటర్ అని చెప్పి వాళ్ళు కనుక్కున్నారు. సో అక్కడ నుంచి ఈ రిలేషన్ తీసుకొచ్చాం. ఒకసారి చదవండి ఇది మీరు మీ అటెండెన్స్ సబ్మిట్ చేయండి.